శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ బిజీ అవర్స్లో ఉండుంటారు. అయితే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది, నిన్న చెప్పాను ఒకసారి, రాజమండ్రిలో చాలా దారుణం జరిగిందండి. చాలామంది పోయారు, 5-6 పైన పోయారు. 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు దాంట్లో. చాలామంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు. లక్షల డబ్బు ఖర్చు అవుతోంది. వైద్యం చేయించుకునే వాళ్ళు మంచి పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉన్నారు, లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. అందరికీ కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపించింది, యూరిన్ బంద్ అయిపోయింది, చాలా బాధపడుతున్నారు. అప్పటిదాకా బాగానే ఉన్నవాళ్ళు ఈ పాల వల్ల ఇలా అయ్యాయి. మేము విజయ ప్యాకెట్ల పాలు వాడతామండి. ఈ మధ్య ఎందుకో 2-3 రోజుల నుంచి పెరుగు తోడుకోవట్లేదు, ఒక రకమైన వాసన వస్తుంది, పడేస్తున్నాను. పెరుగు ప్యాకెట్ తెప్పిస్తున్నాను, అది బాగానే ఉంటుంది. నిన్న చాలామంది కూడా 2-3 మన వాళ్ళు, మాకు కూడా ఎందుకో 2-3 రోజుల నుంచి పెరుగు తోడుకోవడం లేదండి అన్నారు. మరి ఏంటో కారణం తెలియడం లేదు. అసలు కాఫీ, ఈ పెరుగు పాలు అలవాటు మానేద్దాం, ఎలాగా కల్తీయే కదా, చిన్నపిల్లలకి అసలు పట్టొద్దని చెప్పారు. హైదరాబాద్లో మా మనవరాలకు అసలు పాలు ఇవ్వడం లేదు. డైరెక్ట్ టిఫిన్ పెట్టేసి పంపించడమే స్కూల్కి. ఇదివరకు బూస్టో, హార్లిక్సో, కాంప్లానో కల్పించేవారు. వద్దు అని చెప్పారట డాక్టర్ గారు, మంచిది కాదు అవేమీను అంటే మానేశారు వాళ్ళు. ఇదివరకు అప్పుడే 2 ఏళ్ళ నుంచి, దానికి 5 ఏళ్ళు దాటినప్పటి నుంచే మానేశారు. అయితే మానేద్దామంటే పొద్దున్న లేవగానే ఒక చుక్క కాఫీ తాగందే ఏంటో బద్ధకం వదిలినట్టు అనిపించదు. నిన్న అలాగే అనుకున్నాం, కానీ రోజు కన్నా క్వాంటిటీ తగ్గించి కొంచెం తాగాం కాఫీ. మా నాన్నగారు ఎలాగ టిఫిన్ అవి తినరు, ఆయనకి ఇవ్వాలి. చాలామంది మజ్జిగ తాగం, మేము పెరుగు తిన్నామంటారు. కొంతమంది ఉండలేరు అవి లేనిదే. మా వారు అసలు పెరుగు లేనిదే ఉండలేరు. ఆయన మధ్యాహ్నం పెరుగు తింటారు, రాత్రి మజ్జిగ తింటారు. అయితే ఏం చేయాలో అదే అర్థం అవడం లేదండి. నేను అంత పెరుగు తినకపోయినా, నేను కానీ మా పిల్లలు కానీ ఉండలేము అన్న ఇది లేదు. తినకపోయినా ఉండగలం. ఈ మానేయాల కాఫీకే కొంచెం కక్కుర్తి, కాఫీ తక్కపోతే ఎలాగా అని. ఎందుకంటే ప్యాకెట్ పాలు కల్తీయే అంటున్నారు. ఈ ప్రభుత్వం ఉచిత పథకాలు ఇవ్వడం కాదండి, కావాలంటే వృద్ధులకి ఒకళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళని పాప ఆ డబ్బులు వస్తాయనైనా ఇంట్లో చూస్తారు. కనీసం వాళ్ళకి ఎవరు మందులు కొనివ్వరు పేదవాళ్ళకి. అంటే అర్హులు కాని వాళ్ళు కూడా పథకాలు పొందేస్తున్నారు. వాళ్ళకి సొంత ఇళ్ళున్నా, కొడుకులు పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, వెనకాల కొంచెం కెపాసిటీ ఉన్నా సరే వాళ్ళు ఈ పథకాలు పొందేస్తున్నారు. అలా కాకుండా పాపం నిజంగా గుడిసెల్లో ఉండి ఆ పిల్లలు సరిగ్గా చూడక అవ్వలు వాళ్ళు ఉంటారు, ముసలమ్మలు వాళ్ళును, పళ్ళు అమ్ముకుని, కాయ అమ్ముకుని. ఈ వయసులో కూడా ఎంతోమంది నేను వృద్ధుల్ని చూస్తూ ఉంటాను రోడ్డు మీద. అయ్యో ఈ ఎండలో అమ్ముకుంటున్నాయి. ఎండ పగలు మంచు ఉంటుంది 8-9 వరకు, కానీ పద్దాటాకి చాలా ఎండ వచ్చేస్తుందండి. వాళ్ళు అమ్ముకుంటుంటే బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ డబ్బు ఇవ్వచ్చు. మిగతా ఉచిత పథకాలు, అమ్మఒడి అని, తల్లి దీవెనని, లేకపోతే డాక్రా వాళ్ళకి రుణాల మాఫీ అని, ఇవన్నీ ఏమొద్దండి. ప్రజలకి ఉన్నతమైన వైద్యం, ఇలాగా ఫుడ్, వాటిలన్నిటి మీద కఠినతరమైన చట్టాలు తీసుకురావాలండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు హోటల్స్లోనే తింటున్నారు, కర్రీస్ ఇంటికి తెచ్చుకుంటున్నారు. లేదా ఈ పిల్లలు, స్టూడెంట్స్లు కాలేజీ అయిపోయిన తర్వాత సాయంత్రం ప్రతి వాళ్ళు పానీపూరి, నూడిల్స్, ఈ పుణుకులు ఇలాంటివన్నీ తింటున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉంటాయా అని నాకు ఇది అనిపిస్తుంది. ఎందుకంటే మా వీధిలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అన్నీ సాయంత్రం అయితే రకరకాల బళ్ళు, కాలేజీ బస్సులు ఆగుతాయి. పిల్లలందరూ ఏదో ఒకటి తింటారు తప్పనిసరిగా అన్నమాట. అందుకని ఫుడ్ వాటిల మీద, హోటల్స్ మీద, పెద్ద పెద్ద హోటల్స్లో కూడా చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఎన్వీలు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి కుళ్ళిపోయినవి మళ్ళీ వేడి చేస్తున్నారు. అట్లా వీటి వల్ల గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వామిటింగ్స్, మోషన్స్ అయిపోతాయి, కడుపు అంతా పాడైపోతుంది, కొంతమంది చచ్చిపోతున్నారు కూడా. అందుకని కఠినతరమైన చట్టం తీసుకురావాలండి ఈ ఫుడ్ మీద. ప్రజలే బతికి లేనప్పుడు ఎవరిని పాలిస్తారు? ఇంక ఈ పథకాలు ఎందుకు? తర్వాత ఈ పాలు, ఇలాంటి ఉత్పత్తులు, నూనెలు, ఇవన్నిటికీ కల్తీ లేకుండా చూడాలి.
ఉచిత వైద్యం అందరికీ అందేలా చూడాలంటే ఏవో ఆరోగ్యశ్రీ కార్డులు అవన్నీ ఉన్నాయి. వాటికి కూడా మొన్న పాపం మా వాచ్మెన్ వాళ్ళు వాళ్ళ నాన్నగారికి ఏదో ఒంట్లో వెళ్తే ముందు కొంత డబ్బు కట్టించుకుని మిగతాది ఇస్తుందిట. 1,00,000 కట్టాక ఇంకో 1,50,000 ఎంతో గవర్నమెంట్ ఇచ్చిందిట. ఆ లక్ష లేని వాళ్ళు ఉంటారు కదా. అందుకని ఉచిత వైద్యం అందరికీ అందాలి. తర్వాత ఫుడ్ మీద ప్రతి చోట ఆకస్మిక తనిఖీలు జరగాలి. అందరూ భయపడాలి, బాబోయ్ ఎప్పుడు ఏ తనిఖీ జరుగుతుందో అని భయంతోనే ఏదైనా సాధ్యం అవుతుంది. అలాగే మీ దగ్గరికి రాజకీయ నాయకులు కానీ ఎవరైనా పరామర్శకు కానీ ఓట్లకు కానీ వస్తే మీరు నిలదీసి ఇదే అడగండి, మాకు కావాల్సింది ఉచిత వైద్యం, ఈ కల్తీ లేని ఆహారం మాకు కావాలి అని అడగండి అందరూ. అంతేకాని వాళ్ళు ఇచ్చిన పథకాలకి కక్కుర్తి పడిపోకండి. మనుషులే లేనప్పుడు ఆ డబ్బు ఆ పథకాలు మీకు ఏం ఉపయోగపడతాయి? నేను చెప్పాను కదా, మరీ కటిక పేదలకి రోడ్డు మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళకి నిజంగా అందుతున్నాయో లేదో నాకు తెలియట్లేదు. ఎండలో ముసలి వాళ్ళు సైకిల్ మీద కూరలు అమ్ముతున్నారు, పళ్ళు అమ్ముతున్నారు. ముసలవ్వలు ఆ మూల ఈ మూల చెట్టు చాటు చేసుకుని పళ్ళు ఉసిరికాయలు ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. నా దృష్టిలో వాళ్ళకి అందాలి ఈ పథకాలు. ఏదైనా మందు కొనుక్కుంటారు, లేకపోతే ఏదైనా పండో ఏదో ఒకటి చేసుకుంటారు, వాళ్ళకి అందాలి. అంతేగాని అర్హులు లేని వాళ్ళు చాలామంది పథకాలు పొందేసి హాయిగా ఉంటున్నారు. అవన్నీ ఏరి అలా ఎవరైతే అలా పథకాలు పొందుతున్నారో అనర్హులందరినీ ఏరిపారేసి అర్హులైన వృద్ధులకే ఈ పథకాలు 4,000 ఎంతో పెన్షన్ ఇస్తారు కదా, అవి వాళ్ళకే అందాలని నేను ఇంటికే తీసుకెళ్ళిస్తారంటున్నారు. మరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అందుకు అర్హులా కాదా అని గమనించి ఇవ్వాలని నా కోరిక. ఇది నా ఛానల్ ముఖంగా నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా దీనికి మద్దతుగా ఉండాలి. ఎందుకంటే ప్రథమంగా ఆరోగ్యమే బాగుండాలి. అందరూ ఆరోగ్యం బాగుండందే ఏం చేసుకుంటారండి? ఎవరైనా డబ్బును ఏం చేసుకుంటారు? మనుషులేనప్పుడు ఈ కల్తీ మీద కఠినమైన రావాలి. హోటల్స్ మీద అన్నీ కూడా నూనెలు, ఆ మధ్య ఆశీర్వాద్ గోధుమ పిండి కల్తీ, నూనెలు ఎప్పుడూ కల్తీయే అంటారు. అలా అందరు బోల్డ్ మంది చపాతీలు పుల్కాలు వేసు తింటారు. ఏ పిండి ఏదో తెలుస్తుంది, సేమ్ ప్యాకింగ్ అలాగే ఉంటుంది. నూనెలో అంతే, కల్తీ నూనె సేమ్ మంచి ప్యాకింగ్లో ఉంటుంది అని చెప్పి అంటే ఇప్పుడు ఆడే చోట్ల కూడా వేరుశనగ నూనె అవి వచ్చాయి. కానీ అందరికీ సిటీస్లో ఉన్న వాళ్ళకి అందరికీ కుదరదు కదా. అది మా అపార్ట్మెంట్లో చాలామంది గేదె పాలు దగ్గరుండి పోస్తాడని పోయించుకుంటారు చాలామంది. మమ్మల్ని కూడా అడిగారు చాలాసార్లు పోయించుకోండి అని. మా వారు అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఏమంటే సిటీస్లో పిల్లలకి అలా దొరకవు, వాళ్ళు ప్యాకెట్లే కొనుక్కుంటారు, మనం ఏదో వాళ్ళు ఏవో పోస్తున్నారు అని ప్యాకెట్ పాలు గేదె పాలు పోయించేసుకుని మనం ఆరోగ్యంగా ఉంటే సరిపోతుందా? పిల్లలతో పాటే మనము ప్యాకెట్ పాలే వాడటమే, వాళ్ళకి లేని ఆరోగ్యం మనకెందుకు అని చెప్పి. కానీ ఇప్పుడు గేదె పాలు అతనే కల్తీ జరిగింది అని అంటున్నారు. చాలా శోచనీయం. నిజంగా చాలా బాధ కలిగిందండి. రాజమండ్రిలో అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. ఇలా జరిగినందుకు భయపడుతున్నారు, బాధపడుతున్నారు కూడా. అది నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళు ఈ మాట కట్టుబడి మీ దగ్గరికి ఓట్ల కోసం వచ్చినా లేదా ఏ విషయానికి వచ్చినా ఎవరు ముఖ్యులు కనిపించినా మీకు ఎవరన్నా కౌన్సిలర్లు తెలిసినా వాళ్ళ ద్వారా విన్నపాన్ని అందించి మాకు మెరుగైన ఆరోగ్యం కావాలి, వైద్య సదుపాయాలు మాకు అందుబాటులో ఉండేలా ఉండాలి, తర్వాత మాకు ఇది కఠినతరమైన కల్తీ నిరోధక చట్టం ఉండాలి. అదే మెయిన్ మనం కోరుకోవాలండి. ఇది నా ఉద్దేశం. తర్వాత పునర్విక అనే పాపకు పాపం అందరూ ధన సహాయం చేస్తున్నారు. కూడని జబ్బు వచ్చింది, ఆ పిల్ల ఎంత ముద్దుగా ఉందో. నా వంతుగా నేను కూడా ఏదో నాకు తోచింది నేను పంపుతాను. మీరు కూడా అందరూ కూడా సాయం చేయదలుచుకున్న వాళ్ళు తప్పకుండా చెయ్యండి. మనం ఖర్చు పెట్టే దాంట్లో ఎంత అనుకుని ఎంతో అంత, ఇంత అని కాదు, మన వంతు ఎంత వీలైతే అంత ఇవ్వడం. ఏదైనా సహాయమే కదా, ఇంతాయే అంత అవుతుంది. అందుకని ఆ పాపకు కూడా తోచిన సహాయం మన వాళ్ళందరూ చేయండి తప్పకుండాను. ఇంకా నేను చెప్పిన ఈ కల్తీ నిరోధక చట్టం మీద అందరూ ఒక తాటి మీద నిలబడి గట్టిగా దాన్నే కోరండి ప్రభుత్వాన్ని.
ఉచిత వైద్యం కావాలి. ఈ రెండు అందరూ అడగండి గట్టిగా నిలదీసి. ఇదండి నా అభిప్రాయం. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.